కన్ను జ్ఞాపకం చేసే మరొక విషయం ఏమిటంటే, కంటి ద్వారానే పాపం అనేది లోపలికి వెళుతుంది. ఆరంభ దినాల్లో గమనించైతే హవ్వ చూచినప్పుడు, కన్నులకు అందమైనవి ఆ ఫలములు చూచినప్పుడు అనే మాట రాయబడుతుంది. చూచి తీసుకొని తినెను అనే మాట ఉంటుంది. చూచుట ద్వారా, కంటి ద్వారానే పాపం అనేది ప్రేరేపించబడుతూ ఉంది. ఆకాను యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే 7వ అధ్యాయంలో షీనారు వస్త్రాన్ని, అదే రీతిగా 50 తులాల బంగారపు కమ్మిని చూచి ఆశించి తీసుకుని వచ్చితిరి అనే మాట మాట్లాడతాడు. చూచుట ద్వారా పాపం అనేది మనం లోపలికి ప్రవేశించే అవకాశం వస్తుంది. అందుకే మన కంటిని మనం జాగ్రత్తగా ఉంచాలి. కంటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన పాపం అనేది మనలోనికి వెళ్లకుండా ఉండాలంటే మన కంటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం కంటిని కంట్రోల్లో పెట్టుకుంటున్నామా, లేదా కంటి యొక్క కంట్రోల్లో మనం ఉంటున్నావా?